నమస్తే, నేను మీ కశ్యప్ మహర్షి ధర్మవీర్. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సేన. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త న్యూస్ తీసుకురాబోతున్నా. ఆ కొత్తదేం కాదు, కాకపోతే ఏంటంటే ఇది జరుగుతున్నదే నిత్య నాటకం అన్నమాట. విషయంలోకి వస్తే అబ్దుల్ వాహీబ్ అనేవాడు 1988లో చనిపోతే వాళ్ళ భార్య 1988లో అగర్వాల్స్కు ఒక భూమిని అమ్మిందనమాట. ఆ తర్వాత అగర్వాల్స్ దగ్గర గోద్రేజ్ వాళ్ళు 2022లో 227 కోట్లకు ఇది ల్యాండ్ను లీజుకు తీసుకున్నారనమాట. తీసుకొని అవి కొనేసినారు. ఇక అబ్దుల్ వహీబ్ గాని ఫ్యామిలీ ఏమైందంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోర్టుకు పోయింది. ఏమని? ఆ ల్యాండ్ అబ్దుల్ వాహీబ్ వాళ్ళ భార్య అమ్మినటువంటి పద్ధతి ఏదైతే ఉందో అది చట్టబద్ధం కాదు అని. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముస్లింలతో ల్యాండ్ డీల్స్ చేసేటప్పుడు కానీ, భూమి వ్యవహారాలు చేసేటప్పుడు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటప్పుడు కానీ బాగా గుర్తుంచుకోండి, సివిల్ విషయాలలో సివిల్ లా అనేది ముస్లింలకు సపరేట్ ఉంది, హిందువులకు సపరేట్ ఉంది. ఇక్కడ సెక్యులర్ లా అనేది కేవలం హిందువులకు వర్తిస్తోంది కానీ ముస్లింలకు వర్తించడం లేదు. అల్ నిసా అనే చాప్టర్లో ఖురాన్లో ఏమని చెప్పబడి ఉంటుందంటే, ఇద్దరు స్త్రీల భాగము ఒక పురుషుల భాగానికి అంటే వాటాకు సమానం అని చెప్పేసి. అంతేకాదు, స్త్రీలకు పురుషులు ఉండంగా ఆస్తిని అమ్మే హక్కు లేదు అన్నమాట. సో ఇప్పుడు విషయానికి వస్తే, అబ్దుల్ వాహీబ్ అనేటువంటి వాళ్ళ భార్య ఏదైతే అగర్వాల్స్కి అమ్మిన తర్వాత అగర్వాల్స్ వెళ్ళిపోయి గోద్రేజ్కి అమ్మినారు. వాస్తవానికి చూసుకుంటే, న్యాయబద్ధంగా చూసుకుంటే అబ్దుల్ వాహీబ్ అనేటువంటి వాళ్ళ ఫ్యామిలీకి ఆ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు ఉండదు. కానీ ఇక్కడ పితలాటకం ఏమిటంటే, ఇక్కడ ముస్లింలకు సంబంధించి సపరేట్ లా ఉన్నది కదా. ఇప్పుడు అందుకనే మన భారతదేశంలో కామన్ సివిల్ కోడ్, అదేవిధంగా ఈ ఒకటే చట్టం అందరికీ వర్తించాలి అనే నినాదాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు బాగా గమనించుకోండి, గోద్రేజ్ వాళ్ళు దాదాపు 227 కోట్ల పైన నష్టపోయినట్లే కదా. వాళ్ళు ఏం చేసినారంటే కోర్టులో కేసు కూడా వేసినారు. ఇక్కడ కోర్టు కేసు కూడా హీరింగ్కి వచ్చింది. ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అబ్దుల్ వాహీబ్ అనేటువంటి వాళ్ళ కొడుకులకు, వాళ్ళ ఫ్యామిలీకి ఆ ల్యాండ్ తిరిగి అప్పచెప్పబడింది. ఇప్పుడు గమనిస్తే, ల్యాండ్ డీల్స్ కేస్ కోర్ట్ రిజెక్ట్స్ గోద్రేజ్ ప్లియా. అంటే గోద్రేజ్ వాళ్ళు వేసినటువంటి ఏదైతే దాబా ఉందో దాన్ని కోర్టు కొట్టిపడేసింది. అంటే కోర్టు కూడా ముస్లింల చట్టాలకు లొంగవలసినటువంటి దుస్థితి ఎదురైంది. కాబట్టి గమనించుకోండి మిత్రులారా, దేశంలో కామన్ సివిల్ కోడ్, అది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది ఈ విషయానికి సంబంధించి ఇంకొక పాయింట్లోకి వెళ్తే బాగా గమనించుకోండి మిత్రులారా. వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ల్యాండ్ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినపడుతున్న పేరు. ఇంతకీ వక్ఫ్ బోర్డు, వక్ఫ్ ల్యాండ్, వక్ఫ్ చట్టాలు అంటే ఏమిటంటే, వక్ఫ్ అనేది ముస్లింలకు సంబంధించినటువంటి ఒక బోర్డు అన్నమాట. ఇప్పుడు మనకు దేవాదాయ శాఖ ఎలా ఉందో వాళ్ళు ఆ విధంగా మాకు ఉంది అని చెప్పుకుంటారు, కానీ మొత్తానికే ఇది పూర్తిగా విరుద్ధం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు అనే వాళ్ళు ఎక్కడైనా ఇది మా భూమి అని చెప్పేసి ఎక్కడ బోర్డులు పాతితే ఖచ్చితంగా నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితులదే తప్ప వక్ఫ్ బోర్డుది కాదు. ఇంతకీ బాధితులు ఎక్కడ నిరూపించుకోవాలి అంటే, వక్ఫ్ బోర్డు దగ్గరికే వెళ్ళి అక్కడ ఇది మా భూమి అని నిరూపించుకోవాల్సి వస్తుంది. ఎవరైనా గొర్రె కసాయిని నమ్మినట్టు వక్ఫ్ బోర్డు దగ్గరికే బాధితులు వెళ్ళడం ఎటువంటిదో మీరే చూడొచ్చు మిత్రులారా. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర.